బొమ్మనహాలు ఎంపీపీ స్థానానికి రేపు ఎన్నిక జరగబోతా ఉంది. గతంలో ఉన్న ఎంపీపీ రాజీనామా చేయడం వల్ల ఎన్నిక అనివార్యమైంది. అది రేపు జరుగుతూ ఉంది. సాధారణంగా ఆ సమావేశానికి నేను ఆహ్వానితుడిని, నేను పోవచ్చు. నేనే ఇంతవరకు బొమ్మనాల్ మండలానికి పోలే. నిన్న మెట్టు గోవిందరెడ్డి బొమ్మనహాల్ మండల కార్యాలయానికి పోయి పోయిండేది ఎవరంటే కనేకల్లు మండలానికి సంబంధించిన గరుడిచేడు రాజగోపాల్ రెడ్డి, అట్లాగే నాగిరెడ్డి, ఇట్లా వీళ్ళందరినీ పిలుచుకొని పోయి అక్కడ అధికారులను బెదిరించాడు. మాకు ఐడి కార్డులు ఇవ్వండి, మాకే హ్యాండ్ ఓవర్ చేయాలా, మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని మెట్టు గోవిందరెడ్డి బెదిరించింటాడని నేను అనుకోను. కానీ పక్కనుండే వాళ్ళంతా అధికారులను బెదిరించినట్టున్నారు. ఇట్లా వైసీపీ వాళ్ళు వచ్చి అధికారులు బెదిరిస్తూ ఉన్నారు. అది ఇదంటే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అక్కడికి పోయినట్లున్నారు. పోయిన క్రమంలో వాళ్ళు మీరెందుకు వచ్చినారు తెలుగుదేశం వాళ్ళని ఏదో కామెంట్ చేశారంట, వాదులాడుకున్నట్లున్నారు. దాన్ని కోతిపుండు బ్రహ్మాండంలాగా మెట్టు గోవిందరెడ్డి దాంట్లో పెద్ద ఇష్యూగా చేసి నానా హంగామా చేస్తాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు అది ఏంది 6 నెలల ఎంపీపీ స్థానం. ఎవరో ఎంపీటీసీలు 16 మంది ఉంటారు, వాళ్ళలో ఎవరో ఒకరు ఎంపీపీ అవుతారు. దానికంతా ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇదే నియోజకవర్గంలో కనేకల్లు మండలంలో ఎస్సీ మహిళకు కేటాయించిన ఎంపీపీ పదవికి ఒక ఆమె రాజీనామా చేస్తే ఎన్నిక వచ్చింది. నేను ఏదైనా చేయాలా, ఎన్నిక అడ్డుకోవాలా, లేకపోతే జరగనీయకుండా చేయాలంటే చేసేవాడినే కదా. ఆ శక్తి నాకు లేదా? మరి నేను అసలు జోక్యమే చేసుకోలే. ఆ కనేకల్లు మండలానికే పోలే. ఎవరో వైసీపీ వాళ్ళు ఒకరు పోయి ఇంకొకరు కూర్చున్నారు, ఎంపీపీ అయినారు. ఎవరైనారో కూడా తెలియదు, వాళ్ళ మొహం కూడా నేను చూడలే. ఏం పని నాకు ఈ రాయదుర్గం నియోజకవర్గంలో గతంలో నేను ప్రారంభం చేసి అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ రాయదుర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని నేను నిరంతరం పని చేసుకుంటూ పోతూ ఉంటే, నేనేదో ఎమ్మెల్యేకి తెలియకుండానే జరుగుతుంది అంటే నేనేమన్నా ఇదే? దాన్ని ఎక్కడ ఏం జరుగుతుందో భూతద్దం వేసి చూసే శక్తి ఉందా నాకు? అనవసరంగా ఒక మనిషి మీద ఆరోపణలు చేయడము కరెక్ట్ కాదు అని నేను మెట్టు గోవిందరెడ్డికి హితవు చెప్తాను. ఏదన్నా జరిగింది, మీరు ఏదన్నా మాట్లాడింటారు, ఎవరికన్నా ఏదన్నా అన్యాయం జరిగింది, ఫిర్యాదు ఇవ్వండి. పోలీసులు ఉన్నారు, దర్యాప్తు చేస్తారు. ఎవరిదైనా తప్పు ఉంటే దండిస్తారు, శిక్షిస్తారు. అట్లా కాకుండా ఊరికే రాజకీయంగా నా మీద బురద జల్లితే మేమంతా నాయకులు అవుతాం అనుకుంటే ఎట్లా సాధ్యమవుతుంది? మాజీ ఎమ్మెల్యేలకంతా నేనే టార్గెట్ అయినట్లున్నా చూస్తా అంటే. నా పని నేనేదో వేసుకుంటూ పోతా ఉన్నాను, నా మీద పడి ఏడుస్తూ ఉన్నారు అందరూ. నిజంగా నాకు ఆ విషయమూ తెలియదు. అదేం జరిగిందో నేను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలే. ఏం అవసరం ఉంది? ఏదో చిన్న ఎంపీపీ స్థానానికి జరిగే ఎన్నిక, దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. నేనే పోలేదు కదా ఎమ్మెల్యేగా. ఈ శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని నేను ఇంతవరకు అక్కడ ఎంపీపీ ఎన్నిక జరుగుతూ ఉంటే బొమ్మనాల్ మండలంలో కాలు పెట్టలేదు. నువ్వేదో బీ ఫార్మ్ ఏ ఫార్మ్ ఇలాంటి ఎవరో ఒకరితో పంపించచ్చు. అంతమందిని 40-50 మందిని వేసుకొని పోయి అధికారులు బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది? మెట్టు గోవిందరెడ్డి బెదిరిస్తే ఎవరన్నా బెదురుకుంటారా? అంటే సాధ్యమవుతుందా? ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. చట్ట ప్రకారం ఎవరు పనిచేసినా గౌరవిస్తాం. చట్టాన్ని ఎవరు ధిక్కరించినా వాడు ఎంత పెద్దవాడన్నా కానీ లెక్క కూడా పెట్టం. మేము నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తాం. చట్టానికి లోబడి మీరంతా ప్రవర్తించండి. అంతేగాని మాకేదో మేము 40-50 మందిని వేసుకొని పోతే అంతా భయపడతారు. మేమంతా ఇప్పుడు గరుడిచేరు రాజగోపాల్ రెడ్డి పోతాను, లేకపోతే నాగిరెడ్డి పోతానంటే ఊరు రెడ్డి ఇంకో ఊరికి పోలిగాడు, అంతే కదా. కనేకల్లు రెడ్డికి బొమ్మనాల్లో ఏం పనయ్యా? ఏం వీళ్ళంతా పెద్ద పోటుమో వల్ల ఎందుకు వీళ్ళంతా భయోత్పాతం సృష్టిస్తూ ఉన్నారు? అంటే మేము ఊరికే ఉన్నామనే.
మీకు చేతగానంలాగా కనిపిస్తున్నామా మేమందరం? ఏం అవసరం, ఏం పని ఉంది మీకు అందరికీ? తెలుగుదేశం వాళ్ళు రాకూడదు అంటారంటే ఏమంటే మీదే ఏమన్నా మీకు ఏమన్నా రాసిచ్చినారా ఆఫీసులు? ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రశాంతమైన వాతావరణంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని, సమగాటిని తీసుకొచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. ఇలాంటి ప్రభుత్వానికి సహకరించండి. మీ బుద్ధి చెడ్డ బుద్ధి అయితే ఊరికే ఉండండి, మీ ఇళ్ళలో మీరు కూర్చోండి. అంతేగాని ప్రభుత్వ ఆఫీసుల దగ్గర పోయి అధికారులు బెదిరిస్తే మాత్రం ఎవరిని లెక్క పెట్టము, ఎవరిని చూస్తూ ఊరుకోమని చెప్తా ఉన్నా నేను. రేపొద్దున ఎంపీపీ ఎలక్షన్ ఎన్నికల సందర్భంలో కూడా ఎవడైనా తోక జాడిస్తే నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం. కపర్దార్, ఎవడైనా సరే నేను ముందే హెచ్చరిస్తా ఉన్నా. ప్రశాంతతకు భంగం కలిగించేవాడు ఎవడైనా, మిట్టు గోవిందరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇంగోరెడ్డి కావచ్చు, ఎవడైనా ప్రశాంతతకు భంగం కలిగిస్తే నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా. కపర్దార్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.